నమస్కారం కిరణ్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం. నేను మీ గాయత్రి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, లలిత అమ్మవారి ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు. వారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, సాధారణంగా లోన్స్, ఈఎంఐస్, అప్పులు తీసుకొని బాధపడే వాళ్ళు ఒక ఎత్తు అయితే, ఇచ్చిన వాళ్ళు మరీ డబల్ రెట్లు బాధపడుతూ ఉంటారు. సో ఇచ్చిన డబ్బు తిరిగి రాబట్టాలి అంటే ఏదైనా రెమెడీ ఉంటుందా గురుగారు మీ ద్వారా? మంచి ప్రశ్న వేశారమ్మా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే లోన్స్ ఈజ్ డిఫరెంట్ కేస్, ఎవరికైనా డబ్బులు ఇచ్చి స్ట్రక్ అవ్వడం ఈజ్ డిఫరెంట్ కేస్. నేనైతే ఒకటే చెప్తాను, మీరు ఎవరికైనా ఫ్రెండ్స్కి కనుక మనీ ఇస్తే ఇంకా వాళ్ళ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేయకుండా అయితే ఇవ్వండి అని చెప్తాను. లేదంటే ఎవరికైనా ఇప్పుడు మీరు ఇవ్వాలని ఉంది, ప్రాపర్గా మీరు దాని గురించి నీట్గా రాసుకోండి. ఓకే. ఒకటి ఏంటంటే నేను చూసినంత మట్టుకు ఫ్రెండ్స్లో ఎవరికైనా మనం డబ్బులు ఇచ్చామంటే డబ్బుల వల్ల విడిపోతారు కూడా లైఫ్లో. కాబట్టి ఈ డబ్బు మనకి ఇంకా వచ్చినా రాబోయినా ఇబ్బంది లేదన్నప్పుడే ఇవ్వండి. డబ్బుల వల్ల ఫ్రెండ్షిప్స్ పాడు చేసుకోకండి దయచేసి. రైట్. అయితే ఇక్కడ అసలు ఎందుకు స్ట్రక్ అవుతాయి, ఆస్ట్రాలజీకి దీని పర్టికులర్గా ఒక రీజన్ ఉంటుంది. ఎవరికైనా మనం ఇచ్చాం, వాళ్ళు బాగుపడాలి, వాళ్ళు ఇబ్బందుల్లో ఉన్నారు ఫ్రెండ్స్ కదా అని. మన జన్మ జాతకంలో కానీ వాళ్ళ జాతకంలో కానీ మనీ వాళ్ళకి ఇప్పట్లో వచ్చే యోగం ఉండదు ఒక్కోసారి వాళ్ళకి. అప్పుడు వాళ్ళు ఇవ్వలేని పక్షంలో ఇద్దరి మధ్యనే డిస్ప్యూట్స్ క్రియేట్ అవుతాయి. లేదా వీళ్ళు ఇచ్చిన సమయం అనేటువంటిది ఏదైతే ఉందో ఇబ్బందికరమైన సమయం ఉంటుంది. ఓకే, ఈ రెండు రీజన్స్ కూడా వీళ్ళకి ఈ ఇచ్చిన డబ్బు వెనక్కి రాకపోవడానికి కారణమవుతూ ఉంటుంది. మరి ఇచ్చిన డబ్బు వెనక్కి రావాలి అంటే పర్టికులర్గా మంగళవారం దీనికి ఒక చిన్న ప్రక్రియ కనుక చేసుకుంటే, మంగళవారం ఎలా అంటే వాళ్ళ దగ్గర నుంచి ఎంతో కొంత మంగళవారం నాడు తీసుకోండి మనీ. వాళ్ళు ఆ డబ్బు కూడా ఇచ్చే పరిస్థితిలో ఉండరు కదా. కొంతమంది అయితే కాల్ లిఫ్ట్ చేయరు, కొంతమంది కాల్ లిఫ్ట్ చేయరు, చెప్పకుండా ఇల్లులు కాల్ చేసి వెళ్ళిపోవడం, ఇలాంటి ఫ్రాడ్స్ చాలా చూస్తూ ఉంటారు కదా. అలాంటి వాటికి ఏమైనా పరిష్కారం ఉంటుందంటారా? అంటే యాక్చువల్గా ఏంటంటే చాలా మంది చేసేటువంటి మిస్టేక్ ఏమిటి అంటే కాల్ లిఫ్ట్ చేయకపోవడమే. అసలు కాల్ కనుక లిఫ్ట్ చేస్తే, ఈ మధ్య అప్పులనే కదా చాలా మందికి ఉన్న అలవాటు ఏంటంటే జనరల్గా కాల్ లిఫ్ట్ చేయరు, అదొక అడిక్షన్ అనమాట. అంటే ఇప్పుడు ఫ్రెండ్స్ ఉన్నారు, ఫ్రెండ్స్ వాళ్ళని ఫోన్ చేశారు, సరే తర్వాత చూద్దాం నేను పక్కన పెట్టేస్తాను, అదొక అడిక్షన్ అయిపోద్ది. కొన్నిసార్లు ఎట్లా ఉంటుందంటే ఆఫీస్లో ఉండే కొలీగ్స్ మాట్లాడుకునేటప్పుడు కూడా వాళ్ళు వస్తున్నావా లేదని కనుక్కోవడానికి ఫోన్ చేసినా వాళ్ళు లిఫ్ట్ చేయరు. ఒకసారి ఎందుకు లిఫ్ట్ చేయారంటే అది అడిక్షన్ అయిపోద్ది. వాళ్ళు ఏదో కావాలని లిఫ్ట్ చేయకపోవడం కదా, అది కదా అలవాటు అయిపోద్ది మనిషికి. అందులో అప్పుల వాళ్ళ ఫోన్స్ లిఫ్ట్ చేయకపోవడం అనేది అది ఇంకో రకమైన అడిక్షన్. అంటే ఏం సమాధానం చెప్పాలి, ఇప్పుడు లిఫ్ట్ చేస్తే ఎప్పుడు ఇస్తామని అడుగుతారు, దానికి ఏం సమాధానం చెప్పాలి. కానీ యాక్చువల్గా ప్రాబ్లం అంతా కూడా లిఫ్ట్ చేస్తే క్లియర్ అయిపోద్ది. లేదు ట్రై చేస్తున్నానో లేకపోతే ఇంకోటని చెప్పామనుకోండి, ఆ వ్యక్తికి బిలీవ్నెస్ పెరుగుతుంది. కాల్ లిఫ్ట్ చేయకపోతే ఏమవుతుంది అంటే ఫస్ట్ బిలీవ్నెస్ కోల్పోతాం మనం అక్కడ. అరే ఫోన్ లిఫ్ట్ చేయడు ఏంట్రా బాబు అని, అంటే ఇంకా రకరకాల ఆలోచనలు పెరుగుతూ ఉంటాయి వాళ్ళకి. కాబట్టి ఏంటంటే ఈ అప్పులనే కాదు, చాలామందికి ఏంటంటే ఫ్రెండ్ నుంచి ఫ్రెండ్ కూడా ఫోన్ లిఫ్ట్ చేయరు. ఏంది ఫ్రెండ్ అసలు ఎప్పుడు ఫోన్ లిఫ్ట్ చేయరు అంటుంటారు. అది పెద్ద మిస్టేక్, అసలు అందరూ చేసే పెద్ద మిస్టేక్ ఏంటంటే ఫోన్ లిఫ్ట్ చేయకపోవడం. సరే నువ్వు చూసుకోలేదు, ఏదో నీ ఎగ్జాంపుల్ లేడీస్ అయితే బ్యాగ్లో ఉండిపోయింది, లేకపోతే జెంట్స్ అయితే ఇంట్లో ఎక్కడ ఉండిపోయింది, లేకపోతే సైలెంట్ మోడ్లో ఉండిపోయి జేబులో ఉండిపోయింది. తర్వాత నువ్వు రిటర్న్ కాల్ చేయాలి కదా. అలా రిటర్న్ కాల్ చేయకపోవడమే పెద్ద మిస్టేక్ చాలామందికి. అందులో అప్పులు ఇచ్చేవాళ్ళు, మీరు అన్నట్టుగా అప్పు ఇచ్చిన వాడు కనుక లిఫ్ట్ చేయకపోతే ఇంకా బిలీవ్నెస్ కోల్పోతాం. అసలు భయం పెరుగుతుంది. అరే ఏంది మనీ తీసుకున్నంతసేపు బాగానే ఉన్నారు, తీసుకుని లిఫ్ట్ చేయట్లేదు ఏంటని. సో అయితే నేననేది ఏంటంటే మంగళవారం ఎంతో కొంత తీసుకోండి. ఓం అపర్ణాయే నమః అనే మంత్రము ప్లస్ దీంతోపాటు ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజసేవితాయే నమః అనే మంత్రం చేయమనండి. ఇవి గనక చేసినట్లయితే ఖచ్చితంగా మీరు ఏదైతే ఈ అప్పులు ఇవ్వాలి అంటే ఇచ్చిన అప్పు వెనక్కి రావాలన్నా, మీరు అప్పు తీర్చుకోవాలన్నా అది ఖచ్చితంగా పనిచేస్తుంది. ఎందుకంటే జ్యోతిష్శాస్త్రంలో అప్పులకి స్థానం ఏమిటి అంటే 6వ స్థానం. ఈ 6వ స్థానంలో ఏ గ్రహం ఉంది, 6వ అధిపతి ఎవరు, ఈ 6వ స్థానాన్ని తగ్గించే మహాదశలు కానీ అంతర్దశలు కానీ వచ్చేయలేదా, వస్తే మీరు ఏ ప్రయత్నం చేయకుండా, అంటే మీ ప్రయత్నం మీరు చేస్తుంటారు, సింపుల్గా మీకు ఒక మంచి అవకాశం వస్తుంది. అంటే ఎగ్జాంపుల్ ఒక 30,000 25,000 శాలరీ జాబ్ చేస్తున్నాడు అనుకోండి ఒక వ్యక్తి, అతను సడన్గా 10,000 పెరిగే జాబ్ ఏదో వస్తుంది, అప్పుడు ఈజీగా కట్టుకోగలుగుతాడు. ఇప్పుడు అప్పులు తీర్చే సమస్య ఎక్కువ పెరగాలనుకోండి, 25 నుంచి 20కు 15కు పడిపోతాడు.
అందుకని ఏంటి వీళ్ళ ధనయోగం పెంచుకోవాలి. దానికి ఓం సంపత్కరి సమారూఢ సింధుర వ్రజ సేవితాయ నమః మంత్రం. ఇది ఎప్పుడైతే ధనయోగం పెరుగుతుందో ఆటోమేటిక్గా వీళ్ళకి గ్రోత్ అనేటువంటిది ఉంటుంది. ఓకే, అట్లా అనమాట. అది తప్పకుండా గురుగారు. ఇంకొక విషయం ఏంటంటే ఇంట్లో వాస్తుపరంగా కూడా ఉత్తర దిశలో కంప్లీట్ వైట్ కలర్ ఉండాలి. ఓకే, ఉత్తరే నిధి సంస్థిత ఉంటారు, అంటే కుబేర స్థానాన్ని మనం యాక్టివ్ చేసుకోగలగాలి. ఇదేంటంటే కలర్ వల్ల అవుతుందంటే అవుతుంది, ఎందుకంటే మనం వేసుకునే రంగును బట్టి మనకు ఒక్కోసారి మన ఫీలింగ్స్లో ఇప్పుడు వైట్ కలర్ వేసుకున్నాం ప్రశాంతంగా ఉంటాము, అవును, అన్ని పాజిటివ్ వైబ్స్ పాజిటివ్ వైబ్స్ వస్తూ ఉంటాయి. ఎక్కడి నుంచి వచ్చింది అంటే అదే, కాబట్టి ఉత్తరం వైపు వైట్ కలర్ ఉండాలి. అట్లా ఉంటూ నేను చెప్పినటువంటి ఇది చేస్తూ, ప్లస్ ఇంకోటి ఏంటి, ఇంట్లో ఎప్పుడైనా కూడా ఆగ్నేయంలో సరిగ్గా ఆగ్నేయం పాయింట్లో కనుక మనకు లేదనుకోండి స్టవ్, అది కూడా ఫైనాన్షియల్ గ్రోత్ ఇవ్వనివ్వదు. అలాగే వెస్ట్ సెంటర్లో కనుక బాత్రూమ్స్ ఉంటాయి కూడా బెనిఫిట్స్ ఉండవు లైఫ్లో. వాస్తుపరంగా ఈ మూడు చూసుకోవాలి. ఎట్ ద సేమ్ టైం ఈ మంత్రం చదువుకుంటూ ఆ మంగళవారం నాడు అప్పు తీర్చేసుకోవడము, లేదా అప్పులు ఉన్న దగ్గర ఎంతో కొంత డబ్బులు తీసుకుంటూ ఉంటే డబ్బులు వస్తాయి. అలా అని మంగళవారం అప్పు చేయకూడదు, ఓకే, అట్లా చేయాలి. తప్పకుండా గురుగారు. రీసెంట్గా నేను ఒక న్యూస్ విన్నాను, మా వాళ్ళు వేరే వాళ్ళకి డబ్బులు ఇచ్చారు 10 lakhs అలా 6 years బ్యాక్. ఇప్పుడు అసలు ఇవ్వలేదు అని చెప్తున్నారు. అందుకే ప్రాపర్గా రాసుకోవాలి. కేసు ఇప్పుడు ఇచ్చేవడానికి ఏంటి ఉంటుంది చెప్పండి. బాండ్ పేపర్ వాళ్ళ దగ్గరే ఉందంట, మళ్ళీ చుట్టాలే కదా అనేసి వాళ్ళకి ఎందుకు ఇచ్చేసారు, వీళ్ళ దగ్గర పెట్టుకోవాలి. చుట్టాలే కదా అని వాళ్ళ దగ్గర పెట్టారంట. అయ్యో, డబ్బు చాలా చెడ్డది. అదే, తప్పకుండా గురుగారు. థ్యాంక్ యూ. శ్రీమాత్రే నమః. చూసారు కదా, మా వీడియో తప్పకుండా మీకు నచ్చిందని అనుకుంటున్నాను. అలా అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. గురుగారిని కలవాలి అనుకునే వాళ్ళు వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ అవ్వచ్చు. థ్యాంక్ యూ.